మీదట మీ కూతురు తన భర్తతో తన అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది. ఇకపై మీరు మీ కూతురు జీవితం గురించి భయపడాల్సిన పని లేదు. ప్లీజ్ అత్తయ్య, అలా మాట్లాడకండి. ఇంటికి రావడానికి మీ అబ్బాయి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అమ్మ మనల్ని క్షమించేసింది, ఇంకా అందరం సంతోషంగా ఉండొచ్చని. పాపం నిన్ననే ప్రశాంతంగా నిద్రపోయారు. అంత సర్దుకుంటుంది అనుకునే లోపు మీరు ఇలా చెప్తే ఆయన తట్టుకోలేరు అత్తయ్య. ప్లీజ్ నా మాట వినండి అత్తయ్య. నీ మాట విని నేను మోసపోయాను. చూడు, నా కొడుకు సంతోషం కోసం ఏం చెయ్యాలో నీ దగ్గర నేర్చుకునే పరిస్థితిలో నేను లేను. నేను చేస్తుంది కరెక్టే. నువ్వొక భార్యగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి. అయ్యో అత్తయ్య, మీకెందుకు అర్థం కావడం లేదు? నా మాట వినండి. దీనివల్ల మీ అబ్బాయి సంతోషంగా ఉండలేరు, దానికి బదులు బాధపడతారు. పైగా మీరు చెప్పినట్టుగా నేను ఆయనతో చెప్తే ఆయన నా నుంచి దూరంగా వెళ్ళడానికి ఒప్పుకోరత్తయ్య. నేను లేకుండా ఆయన ఇంటికి రాలేరత్తయ్య. ఆయన ఎప్పుడూ అలా డిసైడ్ అయ్యారు. మమ్మల్ని వేరు చేయకండి. ఒకరిని వదిలి ఒకరం బతికే శక్తి మాకు లేదత్తయ్య. చాలా ఆపు. పెళ్ళి ఎన్నేళ్లైంది? ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఒకరిని వదిలి ఒకరు ఉండలేరంట. అయితే నా కొడుకు నా దగ్గరుండి ఎన్నేళ్లయిందో చెప్పు. నువ్వొచ్చి వాణ్ణి తీసుకెళ్ళిపోతే నాకెంత బాధగా ఉంటుంది. చూడు, నా కొడుకేంటో నాకు తెలుసు. వాడికి నేను కావాలి. నువ్వు వాణ్ణి వదిలే. ప్లీజ్ అత్తయ్య, అలా చెప్పకండి. దీనికి ఒప్పుకోండి. అంటే మేమంతా సంతోషంగా ఉండడం కంటే నువ్వు మీ ఆయనతో సంతోషంగా ఉండడమే కదా నీకు కావాలి? నా కొడుకుని ఎలా బుట్టలో వేసుకున్నావో చూడు. నీకేం అనిపించడం లేదా? అత్తయ్య, మీరు వేరే ఏది చెప్పినా నేను చేస్తాను అత్తయ్య. కానీ మా ఇద్దరిని మాత్రం దూరం చేయకండి. దీనివల్ల ఆయన కానీ మీరు కానీ నేను కానీ ఎవరం సంతోషంగా ఉండలేము. ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. మేం చేసిన తప్పులు క్షమిస్తే అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. ప్లీజ్ అత్తయ్య. ప్లీజ్.